స్క్రీన్ పైన ఆడిన అన్ని ఆటల్లో గెలిచిన పెద్ది ఆడియన్స్ మనసు గెలిచాడో లేదో చూద్దాం. కమర్షియల్ సినిమా చేయడానికి చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ కథను నడిపించే సినిమా చేయాలంటే కమర్షియల్ హీరోకి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యమే రామ్ చరణ్ చేశాడు. సినిమా ఎలా ఉండబోతుందో లీక్ ఇచ్చి ట్రైలర్ కట్ తోనే ఫస్ట్ నుంచి ఆడియన్స్ ని ప్రిపేర్ చేశాడు బుచ్చిబాబు. స్క్రీన్ పైన కూడా సేమ్ అదే చూపించాడు. మనం అనుకున్నదే జరుగుతుంది కాబట్టి వావ్ అనే ఎగ్జైటింగ్ మూమెంట్స్ తక్కువ, కానీ రామ్ చరణ్ కోసం ఖచ్చితంగా ఒకసారి సినిమా చూడాలి. తన పెర్ఫార్మెన్స్ తో మైండ్ బ్లాక్ చేశాడు. జగపతి బాబు అప్పల సూరిగా నెక్స్ట్ లెవెల్. నిజానికి అప్పల సూరే కథను మలుపు తిప్పుతాడు. పెద్దిలో చాలా క్యారెక్టర్స్ కనిపించిన పర్ఫార్మ్ చేసింది మాత్రం రామ్ చరణ్, జగపతి బాబు, శివరాజ్ కుమార్. మిగతా క్యారెక్టర్స్ కు అంత స్పేస్ లేదు. జాన్వీ కపూర్ అయితే ప్యూర్లీ గ్లామర్ పర్పస్ మాత్రమే. లాస్ట్ లో సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పే షుగర్ కోట్ వేశారు, కానీ అది పూర్తిగా తేలిపోయింది. పెద్ది సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం, కానీ మంచి ఎమోషనల్ డ్రామా. కాస్త లెంగ్త్ ఎక్కువనే ఫీల్ వచ్చింది. కొంచెం ట్రిమ్ చేస్తే సినిమా రేంజ్ మరోలా ఉండేది. సినిమా అంతా రామ్ చరణ్ ఒక్కడే తన భుజాలపైన నడిపించాడు. బుచ్చి రైటింగ్ చాలా బాగుంది, ఎగ్జిక్యూషన్ మాత్రం వీక్ అయింది. తాను చెప్పాలనుకున్న కథను హానెస్ట్ గా చెప్పాడు బుచ్చిబాబు. పెద్దికి పెద్ద బలం ఏఆర్ రెహమాన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఫ్రెష్నెస్ ఇవ్వడం మాత్రమే కాదు, సినిమాను నిలబెట్టేశాడు.